ఇది నేను ఎప్పుడూ చేసే కర్రీ. అది 3 ఉల్లిపాయలు అలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి 5 తీసుకున్నాను. ఇది కొబ్బరి గసగసాలు పేస్ట్ అన్నమాట. ఇది కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇది టమాటాలు ఒక 2 అట్లు కలిపి ఒక 9-10 టమాటాలు, అంటే 1/2 కేజీ పైన పడతాయి టమాటాలు. ఇవన్నీ చింతపండు 2 కర్రీల్లోకి 100 గ్రాముల చింతపండు అన్నమాట. ఇది ఇదిగోండి పక్కన. ఇందులో కూడా కారం, ఉప్పు, పసుపు, టమాటా పేస్ట్ అన్నీ వేసేసాను. ఇదిగోండి చింతపండు రసం. దీనిలో కూడా ఇంకా వేయాలి. చింతపండు రసం వేసుకుని అప్పుడు కొత్తిమీర, ఏవైతే మనం పేస్టులు చేసుకున్నా వేసేసుకున్నాము. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక పులుసు ఎక్కువ ఉంది కాబట్టి చిన్న మంట పెట్టాను. మంట చూడండి, సిమ్లో పెట్టాను, తగ్గించి